రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట మండలంలోని గంధంగూడ వద్ద జగీర్దార్ భూములు ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ తమ భూముల్లో నిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ ప్రకటించారు. కేవలం రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు కావాలనే ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గంధంగూడ వద్ద జాగీర్దార్ కుటుంబాలతో కలిసి మిత్రకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గంధంగూడలోని సర్వే నెంబర్ 51లోని 9.3 ఎకరాల భూమి జాగీర్దార్ భూములను పేర్కొన్నారు. జాగీర్దార్ భూములకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని వెల్లడించారు. తర్వాత అప్పుడు మాకు కరెక్ట్ హియరింగ్ చేయలేదు, మీరు మళ్ళొకసారి అందరి దగ్గరికి వెళ్ళి మండలికి వెళ్ళి అందరినీ పిలిపించి కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది, మీరు దీని మీద మళ్ళొకసారి వెరిఫికేషన్ చేసుకొని ఆర్డర్ ఇవ్వమని చెప్తే అప్పుడు ట్రిబ్యునల్ ఫామ్ అయినండే. ఆ ట్రిబ్యునల్ ఫామ్ అయినప్పుడు సుచరిత గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ తెప్పించడం జరిగింది. ఆయన అన్నది ఇది పట్టా ల్యాండ్, కానీ ఇది 22లో ఉన్నది కాబట్టి నేను దీన్ని చేయలేకపోతున్నాను. ఆ రిపోర్ట్ తెప్పించుకొని అప్పుడున్నటువంటి కలెక్టరు, డిప్యూటీ కలెక్టర్, డిఆర్ఓలు వీళ్ళందరూ కలిసి ట్రిబ్యునల్ లోపల యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ద హైకోర్టు దీనికి పట్టాగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హరీష్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు దీన్ని మోటేషన్ చేయడం జరిగింది. ఒకటే